నమస్తే అండి. నా పేరు వెంకట సూర్యప్రకాష్ అండి. మా నాన్నగారి పేరు రాజేశ్వరరావు. మా జగ్గయ్యపేట అండి, ఎన్టీఆర్ డిస్టిక్. నేను వరల్డ్ సిల్క్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ సిల్క్ సర్టిఫికేట్ కోసం వచ్చానండి. నేను 92లో మా గురువుగారి దగ్గర జాయిన్ అయ్యానండి. 1992లో 95లో కోయంబత్తూర్ వెళ్ళి మిషన్ కటింగ్ నేర్చుకుని వచ్చానండి. 96లో మా గురువుగారు నాకు షాప్ పెట్టించారు జగ్గయ్యపేటలోనే. నేను అదే పని వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. ఇటు ఉంగరాలు, ఇటు కటింగు అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఇక తదనంతరం ఇప్పుడు పనులు కొంచెం స్లో అయినాయండి. దానికోసం ఒక సర్టిఫికేట్కి అప్లై చేశానండి. అప్లై చేసి ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ పెట్టారు. మేము ఆ పని మీద చేస్తున్నానండి. వాళ్ళు నాకు ఒక ముత్యం ఉంగరం ఒకటి ఇచ్చారండి. ముత్యం ఉంగరం ఒకటి ఇచ్చారు. ఇది హాల్మార్క్ ఉందండి. హాల్మార్క్ ఉంది. ఈ కాటా వచ్చేసి 6300 ఉందండి. ఇది 6300 ఉందండి. 6 గ్రాముల 300 మిల్లు ఉంది. దీన్ని ప్యూరిటీ చూస్తామండి ఇప్పుడు మన ఎంత ఎలా ఉందో. ఓకే, బంగారం బాగుందండి. ఇది 916. ఇది బంగారం అయితే బాగుందండి. ఇంకోటి పగడం గురం అండి. ఇది వచ్చేసి 7 గ్రాముల 600 మిల్లు ఉందండి. పగడం గురం ఇది వచ్చి 3.5 క్యారెట్ ఉంటుందండి. ఇది దాదాపు 700 మిల్లు దాకా తగ్గిపోయింది పగడంకి. ఇది కూడా మనం ప్యూరిటీ చూద్దాం. దీనికి కూడా హాల్మార్క్ ఉందండి. ఇది హాల్మార్క్ ఉంది. దీని ప్యూరిటీ చూద్దామండి. ఓకే అండి, ఇది కూడా బాగానే ఉంది బంగారం. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రింగుల్ చైన్ అండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మన హారం, నెక్లెస్, రింగుల్ చైన్లు వస్తున్నాయి. మనం ఏంటంటే ముందు కింద వరకే చూస్తాం, రింగుల్ చైన్ చూడట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలం రింగుల్ చైన్ కూడా కంపల్సరీ చూడాలండి. ఎందుకంటే రింగుల్ చైన్ కూడా కొంచెం ఒకసారి మంచిగా ఉంటేనే, ఒకసారి తేడా ఉంటేనే. అందుకని ఇంపార్టెంట్ రింగుల్ చైన్ కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు రింగుల్ చైన్ కూడా చూద్దామండి. కాటా వేసి ఇది వచ్చి 4 గ్రాములు ఉందండి. రింగుల్ చైను 4 గ్రాములు ఉంది. దీనిలో మనం ప్యూరిటీ చూద్దామండి. బాగుందండి. ఇది కూడా బంగారం ప్యూరిటీ బాగుందండి. ఇది 916 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒక రాయి ఉంగరం అండి, ఎల్లో రాయి ఉంగరం. ఇది వచ్చి 8 గ్రాములు ఉందండి. ఇది రాయి కొంచెం పెద్దగా ఉంది. 4 క్యారెట్ల దాకా ఉంటుందండి. ఇది దీనికి కూడా హాల్మార్క్ ఉందండి. ఈ 4 క్యారెట్లు అంటే దాదాపు 800 మిల్లు తగ్గిపోయింది రాయి వారా. ఇది ప్యూరిటీకి చూద్దాం మనకు. బాగుందండి. ఇది కూడా బాగుంది ప్యూరిటీ. ఇంకొక ఉంగరం ఉందండి. దీనికి కూడా హాల్మార్క్ ఉందండి. ఇది మనం కాటా వేసి చూద్దాం. ఇది 6 గ్రాములు ఉందండి. ఇది 6 గ్రాములు ఉంది. ఈ రాయి వచ్చేసి ఒక 3 క్యారెట్లు ఉంటుంది. ఒక 600 మిల్లు తగ్గిపోయింది రాయి వారా. దీనిలో ప్యూరిటీ చూద్దాం మనం. బాగుందండి. ఇది కూడా బంగారం. ఇది కూడా బాగుందండి. ఇంకోటి వచ్చి బేబీ ఉంగరం ఒకటి ఉందండి. వచ్చింది బేబీ ఉంగరం.
కాటా వేద్దాం అండి. దీనికి కూడా హాల్ మార్క్ ఉందండి.